హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ పాట్. ఈరోజు ఆలు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు కరివేపాకు వేసుకుని తాలింపు దినుసులను వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ముందుగానే పీల్ చేసి కట్ చేసుకున్న పొటాటో ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ పొటాటో ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే వంకాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని ఇందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకుని ఈ ఉప్పు కారం వంకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంతేనండి, ఆలు వంకాయ కర్రీ రెడీ అయింది. లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.